హాయ్ అండి. వెల్కమ్ టు మగ్వాస్ రెసిపీస్. మీరు ఎన్నో రకాల కస్టర్డ్ రెసిపీస్ అయితే చూసే ఉంటారు కదా! కానీ ఈ కస్టర్డ్‌లో మాత్రం నో కస్టర్డ్ పౌడర్, నో క్రీమ్, నో కండెన్స్డ్ మిల్క్, అలాగే నో కార్న్ ఫ్లోర్. ఓన్లీ మకానా అండ్ డ్రై ఫ్రూట్స్. ఈ రెండిటితోనే ట్రస్ట్ మీ ఎంతో టేస్టీగా ఉండి, నేను చెప్పటం కాదండి, మీ చేతే చెప్పిస్తాను చాలా బావుందని. ఇంత క్రీమీగా చాలా బావుంటుందండి. ఈ మండే ఎండలకు మధురంగా చల్లచల్లగా పొట్టలోకెళ్తుంటే ఆహా! ఎంత హాయిగా ఉంటుంది. మరి ప్రాసెస్‌లోకి దిగిపోదామా? ఒక ప్యాన్‌లోకి 2 కప్పుల మకానాన్ని తీసుకొని ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలండి. ఎంతలా అంటే వాటిని జస్ట్ ఇలా నొక్కితే పొడి పొడైపోతాయండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లోకి ఒక 7, 8 కుంకుమ పువ్వు రెబ్బలను తీసుకొని వేడి పాలు పోసుకొని నానబెట్టుకొని ఉంచుకుందామండి. ఇప్పుడు వేయించుకున్న మకానాలోకి ఒక గుప్పెడు జీడిపప్పు, ఒక గుప్పెడు బాదం పప్పును వేసుకొని, అలాగే ఒక పెద్ద అరటిపండును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ముందు నానబెట్టుకున్న కుంకుమ పువ్వును కూడా వేసుకొని, అరకప్పు తరిగిన బెల్లాన్ని ఇక్కడ మీరు ఫ్రూట్స్ యొక్క టేస్ట్‌ని, స్వీట్‌నెస్‌ని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే అరకప్పు తీసుకున్నాను. అలాగే ఒక అర లీటర్ వేడిగా కాచిన పాలను కూడా మకానాలోకి వేసి ఒక పావుగంట, 20 నిమిషాల పాటు మకానాన్ని నానపెట్టేసుకుందామండి. ఈలోపు ఫ్రూట్స్ అన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి. ఇక్కడ నేను కర్బూజా, అరటిపండు, గ్రేప్స్, యాపిల్, దానిమ్మ ఈ 5 రకాల ఫ్రూట్స్ తీసుకున్నానండి. మీరు మీ ఇష్టం, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మామిడి పండ్లు, స్ట్రాబెర్రీ ఏవైనా మీ చాయిస్‌కి తగ్గ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఒక ట్రేలోకి తీసుకుందామండి. ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి మకానా డ్రై ఫ్రూట్ మిక్స్చర్‌ని మిక్సీ జార్‌లోకి తీసుకొని, అలాగే 2 ఇలాచీని కూడా వేసుకొని మెత్తగా క్రీమ్‌లాగా పేస్ట్ చేసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కస్టర్డ్ మిక్చర్‌ని ఫ్రూట్స్ అరేంజ్ చేసుకున్న ట్రేలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒకసారి మొత్తం బాగా కలుపుకుందామండి. మొత్తం ఫ్రూట్సు, కస్టర్డ్ అంతా కలిసేలాగా కూడా. ఈ మిక్స్చర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి ఒక బౌల్ దానిమ్మ గింజలు, అలాగే సన్నగా కట్ చేసినట్టు యాపిల్ ముక్కలు, గ్రేప్స్ ముక్కలు కూడా అన్నీ పైన డెకరేట్ చేసుకొని, మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో ఒక 2 గంటల పాటు స్టోర్ చేసుకొని చల్లబరుచుకుందామండి. 2 గంటల తర్వాత చల్ల చల్లగా, క్రీమీగా, టేస్టీగా, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హెల్తీగా ఉండే మకానా డ్రై ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అండి. ఇంటిల్లపాది హ్యాపీగా ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ డెజర్ట్ లాగా దీన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ట్రస్ట్ మీ, ఈ ఎండలకి ఇలాంటి రెసిపీస్ అయితే చాలా బావుంటాయండి. ఎక్కువ కష్టపడకుండా పొయ్యిల దగ్గర హ్యాపీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరెన్నో కొత్త వెరైటీసు, డెలీషియస్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.